నమస్కారం. సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ వెల్కమ్. నేను మీ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. జనరల్గా నేనేంటంటే అందరినీ కలుస్తూ ఉన్నప్పుడు, క్లయింట్స్ని కలుస్తూ ఉన్నప్పుడు ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఒక 20,000 నుంచి 30,000 వరకు నాకు శాలరీ ఉంది. ఇలాంటప్పుడు నేను ఎలా సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఏం ప్లాన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది నాకు ఎలా చేయగలుగుతాను అనేది వన్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే సార్ నాకు పెద్దగా శాలరీ లేదు అని, ఇలాంటప్పుడు ఎలా చేయాలి సార్ అని. యాక్చువల్లీ ఇట్ ఈస్ పెద్దగా శాలరీ అనే కన్నా కూడా ఏంటంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది ఫైనాన్షియల్గా డిసిప్లిన్ కావాలి, ఒక ప్లాన్ కావాలి. ఇఫ్ మీదో ఇంకా 30,000 వరకు ఉందనుకోండి, మనం ఏం చేయాలంటే ఒక 20% నుంచి 30% మినిమం మన ఆదాయంలో పొదుపు చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఒక 30,000 అయితే ఒక 8-9,000 రూపాయల వరకు మనం నెలకి సంపాదించింది కొంచెం ఫ్యూచర్ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టుకోవాలి. సో ఈ డిసిప్లిన్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆ 20%, 30% అనేది ఎప్పుడైతే మనం మొదలు పెట్టగలిగామో, అమౌంట్ మన పెద్ద శాలరీయా చిన్న శాలరీ అనేది తర్వాత, మనం ఆబ్వియస్లీ మన సంపాదనకు తగ్గట్టే మన లైఫ్ స్టైలు, మన ఖర్చులు కూడా చూసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు అంత సంపాదనకు తగ్గట్టే ఒక 20% మనం సేవింగ్ చేసుకుని, ఇందులో ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క డబ్బులు ఎవరైతే సంపాదిస్తున్నారో, వ్యక్తులు ఉద్యోగం చేస్తున్నారో, మినిమం ఒక 3 నుంచి 6 నెలలకి నీ అవసరాలకి ఒక ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది మాత్రం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 3 నుంచి 6 నెలల అవసరాలంటే ఈ ఒక 20 నుంచి 22,000, 30,000 సంపాదించే వ్యక్తికి ఒక 20,000 వరకు నెలకు అవసరాలు, బేసిక్ అవసరాలు ఉంటాయి. అంటే ఏంటి, ఒక 1,00,000 నుంచి 1,20,000 వరకు పక్కా ఒక ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఎమర్జెన్సీ సేవింగ్స్ అంటే ఇక్కడ పెట్టుకోవాలి అనే క్వశ్చన్ రావచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ కుడ్ బి ఒక ఎఫ్డి రూపంలోనో, ఒక బ్యాంకులో కావచ్చు, ఒక లిక్విడ్ ఫండ్లో కానీ, ఏదైతే బేసికల్ ఏంటంటే ఒక రోజు నోటీస్తో డబ్బులు విత్డ్రా చేసుకుంటట్టు ఉండే ఎటువంటి చోటైనా సరే ఎమర్జెన్సీ సేవింగ్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మేజర్గా ఏంటంటే లైఫ్లో వచ్చే 2 ఇబ్బందులు ఏంటి అంటే, హెల్త్ విషయంగా మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ, కాబట్టి ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇస్తే పర్లేదు, లేదంటే మన సొంతంగా చిన్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఏంటంటే మన ఫ్యామిలీ అవసరాలకు ఒక 10 సంవత్సరాలకి సరిపడా లైఫ్ కవర్ తీసుకొని ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక, ఇవి అయిపోయాయంటే ప్రతి నెల అన్నట్టు ఒక 8,000, 9,000 మీరు ఒక 10 సంవత్సరాలు మనం సేవ్ చేసినా కానీ క్లోజ్ టు 9 లక్షలు మన వైపు నుంచి వెళ్తాయి. అండ్ ఒక 12% ఆర్ 13%తో గ్రో అయినా కానీ మీకు ఈజీగా ఒక 30 lakhs, 25-30 lakhs వరకు అక్యుములేషన్ అవుతాయి. అదే ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక 9,000తో 12%లో అట్లాగే గ్రో అవుతుంది అనుకోండి, కాన్స్టెంట్గా సిఏజీఆర్తో ఈజీగా 1 crore అనేది 20 yearsలో అక్యుములేట్ అవుతుంది అనమాట. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్ కావాలి, ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని టచ్ చేయకుండా విత్డ్రా చేయడం కావాలి. సో ఈ డిసిప్లిన్ ఉంది అంటే చిన్న శాలరీ పెద్ద శాలరీ అనే కాదు, ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి రెగ్యులర్ డిసిప్లిన్ చేయడం. అండ్ మన ఆబ్వియస్లీ మన ఇప్పుడు 20 సంవత్సరాలు కూడా మన శాలరీ 30,000 ఉండదు. కంపల్సరీ శాలరీ మన ఏజ్తో పాటు, మన వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు మనం పెరుగుతూ ఉంటుంది. సో మన సేవింగ్స్ కూడా అదే ప్రపోర్షన్లో, అదే 20-25%, 30%లో పెడితే మనము 1 crore కాదు, కొంచెం హయ్యర్ అమౌంట్ రావచ్చు. అండ్ ఈ 1 crore అనే ఫిగర్ కూడా తొందరగా రావచ్చు, 15-16 సంవత్సరాలకే రావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా వర్క్ ప్లేస్లో చేస్తున్న జాబ్తో పాటు కొత్త స్కిల్స్ అక్వైర్ చేసుకోవడం, సెకండరీ ఇన్కమ్ అనేది డెవలప్ చేసుకోవడం చాలా ఎసెన్షియల్ అనమాట. సో మనము ఉన్న ఇన్కమ్ దగ్గర ఎప్పుడు అలాగే ఉండిపోకుండా, స్టాగ్నెంట్ అవ్వకుండా మన కెరీర్ని ఎలా పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకొని కొత్త జాబ్ ఎలా తెచ్చుకోవాలి, నా ఆదాయం, మంత్లీ ఆదాయం ఎలా పెంచుకోవాలి, సెకండ్ ఆదాయం, థర్డ్ ఆదాయం ఎలా జనరేట్ చేసుకోవాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దీన్ని బట్టి చిన్నది పెద్దది ఏం లేదు, అలాంటి భావన అవసరం లేదనమాట. రాదర్ సేవింగ్ చేసే అలవాటు, మైండ్ సెట్ అనేది మారించామనుకోండి, ఈవెన్ చిన్నగా పొదుపు మొదలుపెట్టినా కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మంచి కార్పస్ క్రియేట్ చేసి బై ద టైం మనం రిటైర్ అయ్యే టయానికి కానీ, మన పిల్లల అవసరాలకు కానీ ఎటువంటి మన ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయో వాటిని అచీవ్ చేసే టయానికి మనకు సరిపడా కార్పస్ ఉంటుంది. దాని నుంచి విత్డ్రా చేసినా కూడా మన ఫ్యూచర్ రిటైర్మెంట్కి కూడా సరిపడా డబ్బులు ఉంటాయన్నమాట. సో చిన్న పెద్ద అని ఏమీ లేదు. ఈవెన్ సంబడి ఎవరైతే 20-30,000 సంపాదిస్తున్నా కూడా 6,000 నుంచి 9,000 వరకు ప్రతి నెల సేవ్ చేసుకుని ఒక ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు, ఆర్ ఒక యూలిప్లో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు ఒక మార్కెట్ లింక్డ్ కాబట్టి 12-13% మనం యూజువల్లీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, ఎఫ్డి కన్నా కొంచెం మంచి రిటర్న్స్ రావాలి అంటే ఏదైనా సరే ఈక్విటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ చిన్న
డిసిప్లిన్ హ్యాక్తో లైఫ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, ఫైనాన్షియల్ ప్లాన్ సెట్ అవుతుంది, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనుకున్న ఏవైతే మన గోల్స్ ఉన్నాయో వాటికి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మనకు సరిపడా కార్పస్ అనేది జనరేట్ చేసుకోగలుగుతాము. అండ్ కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఈ డిసిప్లిన్ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆదాయ మార్గాలు వస్తాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన కార్పసే ఎనఫ్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. మన శాలరీ కన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశాలని ఇఫ్ వీ స్టిక్ టు అవర్ డిసిప్లిన్ అనమాట. సో ఈ చిన్న పద్ధతిలో మీరు మీ పొదుపుని మళ్ళీ మీ ఖర్చులని తగ్గించుకుని పొదుపుని కరెక్ట్గా సెట్ చేసుకున్నారనుకోండి, చిన్న శాలరీ అయినా సరే ఓవర్ అ పీరియడ్ టైం పెద్ద అమౌంట్ అనేది అక్యుమిలేట్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ.